హలో అండి, మా ఛానల్కి స్వాగతం అండి. ఇప్పుడు మనం ఈ సగ్గు బియ్యంతో జావా తయారు చేద్దామండి. అందరికీ తెలుసు, అయినా మా ఛానల్ ద్వారా, మా వీడియో ద్వారా మీకు చూపించాలనే అభిలాషతో ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. సగ్గు బియ్యం హెల్త్కి చాలా మంచిది కదండి. పొయ్యి మీద పాత్రలో 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకుందామండి. చెట్టు బెరడుతో మనకి సగ్గు బియ్యం తయారవుతాయి కదండి, మనందరికీ తెలుసు. వాటరు మరుగుతున్నాయండి. 2 కప్పుల వాటర్ అండి, 1/2 కప్పు సగ్గు బియ్యం అండి. వెరీ సింపుల్ అండి, అందరికీ తెలిసిందే. అయినా కూడా మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియో అండి, తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. సగ్గు బియ్యం ఈ విధంగా కలుపుతూ 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉంచేద్దామండి. చక్కగా మరుగుతున్న వాటర్లో ఈ సగ్గు బియ్యం కుక్ అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, కొద్దిగా చిక్కగా అయిందండి. సగ్గు బియ్యం కూడా కొద్దిగా మెత్తబడ్డాయండి. ఇక షుగర్ అండి, 4 టేబుల్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుందామండి. మరీ ఎక్కువైతే అంత బాగోదండి జావకి. కావాలనుకున్న వాళ్ళు మరీ యాడ్ చేసుకోవచ్చండి. నేను మాత్రం 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. 1/2 కప్పు సగ్గుబియ్యం, 2 కప్స్ వాటర్ అండి. ఇంతకు మించి ఇందులో ఏమి యాడ్ చేయలేదండి. చూస్తున్నారు కదా, మన సగ్గుబియ్యం జావా రెడీ అయిపోయిందండి. వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే బీబీ షఫికా సోనాహమ్లీ కిచెన్ షార్ట్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. మా ఛానల్ని గ్రో చేయండి ప్లీజ్. చూస్తున్నారు కదండి, హెల్త్కి చాలా మంచిదండి జావా. బై అండి.